చిలకలూరిపేట పట్టణంలో పలు ప్రాంతాలలో ముస్లింలకు సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని పట్టణ అధ్యక్షులు, మైనారిటీ అధ్యక్షులు మేమందరం కలిసి స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు వినతిపత్రం ఇచ్చి సమస్యలను పరిష్కరించే విధంగా చేస్తాం. మున్సిపల్ చైర్మన్ షేక్ రసానీ. చిలకలూరిపేట సంబంధించి ఉన్న 2 చెరువుల్లో కూడా మంచినీరు ఈ వేసవికాలం కాబట్టి తగ్గుతుంది కాబట్టి చిలకలూరిపేట పట్టణ ప్రజలందరూ కూడా పొదుపుగా వాడుకోవాలి. అయితే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వేసవి కాలంలో నీళ్లు అందించడానికి మన శాసనసభ్యుల వారు కృషి చేస్తున్నారు. పట్టణంలో నీరు వృధా కాకుండా లీకుల్ని ఎక్కడికెక్కడ మరమ్మత్తు చేస్తూ చాలా వరకు అరికట్టడం జరిగింది. మరి దానికి మనం మున్సిపల్ సిబ్బందికి అభినందించాలి. ఇక రెండో విషయానికి వస్తే, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛ భారత్ సందర్భంగా ప్లాస్టిక్ నిషేధం తీసుకుంది. మరి ఏదైతే మనకు ఉన్న 3వ వారంలో ఒకరోజు ఈ ప్లాస్టిక్ గురించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయించింది. 120 మైక్రాన్కు సంబంధించి దానికన్నా తక్కువ ఉన్న దాన్ని వాడకూడదు. ఒకసారి డిస్పోజల్ చేసి, అంటే కూరగాయలు ఇతర వస్తువులు తీసుకొని వెళ్ళి ఇంటికాడ పడేసే సంచులు అసలు వాడకూడదు. ఈ విషయంలో వర్తకులు మరియు పట్టణ ప్రజలు కూడా సహకరించారు. ఎందుకంటే దీనివలన అనేక రోగాలు ప్రాప్తిస్తాయి. మరీ ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. భావి తరాల వారు బాగుండాలంటే మరి మనం ఇప్పటి నుంచే దీన్ని నిషేధిస్తే చాలా చక్కగా ఉంటుందని చెప్పి నా యొక్క ఉద్దేశం. నమస్కారం. రంజాన్ నెల ఎంతో పవిత్రమైన నెల. గత 5 రోజులుగా, అంటే 5వ తారీఖు మొదలు నిన్న 9వ తారీఖు వరకు చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ శ్రీ రసానీ గారి ఆధ్వర్యంలో పట్టణ మరియు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ సోదరుల ఆధ్వర్యంలో గత 5 రోజులు జరిగినటువంటి ఇఫ్తార్ విందులకు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తన ఆరోగ్యం బాగలేకపోతే శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు చేసినటువంటి కృషి ఎంత అనేది మాటల్లో వివరించలేనటువంటి రసానీ గారు, ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు ఉపవాసాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను భోజనం పెట్టాలని మనసులో అనుకుని మొత్తం పట్టణంలోని 26 మసీదులు కవర్ అయ్యేలాగా 5 చోట్ల భోజనాలు ఏర్పాట్లు చేసి ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క రూపాయి ఆయన సొంత ఖర్చులు, ఆయన సొంత నిధులతోటి ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఉపవాస దీక్షలు చేస్తున్నటువంటి వారికి నేను భోజనం పెట్టాలి అని చెప్పి ఆయన ఈ కార్యక్రమాన్ని చేశారు. ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి, ముఖ్యంగా ముస్లిం మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో వారందరూ కూడా దగ్గరుండి, సోదరులు ప్రతి ఏర్పాట్లు కూడా వారు దగ్గరుండి చూసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ముఖ్యంగా మైనారిటీ సెల్ వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరొక విషయం ఏంటంటే, ఈ ఉపవాస దీక్షలు, ఇఫ్తార్ విందులతో పాటు ఆయా ప్రాంతాల్లో ముస్లిం మైనారిటీ ప్రజలు వారి యొక్క సమస్యలు ముఖ్యంగా శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారికి దృష్టికి తీసుకువెళ్ళడం కూడా ఈ కార్యక్రమంలో ఒక భాగం. రహమత్ నగర్, మదీనగర్లో ఏర్పాటు చేసినటువంటి ఇందులో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ గురించి, దానికి చేయవలసినటువంటి పనుల గురించి ఎస్టిమేషన్ వేసి ప్రత్తిపాటి పుల్లారావు గారికి అందజేయడం జరిగింది. అలాగే ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలన్నింటినీ కూడా చైర్మన్ గారు దగ్గరుండి నోట్ చేసుకొని
నిన్న గురాల్చోడులో ప్రతిపాటి పుల్లారావు గారు విందుకు హాజరైతే వారికి ఈ సమస్యలన్నింటినీ గురించి వివరించి వీలైనంత తొందరగా ఆయన నిధులు సమకూరిస్తే మున్సిపాలిటీ ద్వారా పనులన్నిటి కూడా నేను చక్కదిద్దుతానని చెప్పడం జరిగింది. అలాగే ప్రతిపాటి పుల్లారావు గారు కూడా స్పందించారు అంతే ఫాస్ట్గా. వీలైనంత తొందరగా కమ్యూనిటీ హాల్స్కి ఎంపీ ల్యాడ్స్ అయితేనే కానీ ఇతరాతర చిన్న చిన్న సమస్యలకి జనరల్ ఫండ్స్ నుంచి నేను నిధులు సమకూరుస్తానని అని మాట ఇవ్వడం జరిగింది. రంజాన్ నెల అయిపోయిన వెంటనే ముఖ్యంగా నెల లోపే చిన్న చిన్న సమస్యలన్నింటినీ కూడా సాల్వ్ చేసే విధంగా చైర్మన్ గారు ప్లాన్ చేసుకొని ఉన్నారు. వారికి కూడా పట్టణ ప్రజలందరి తరపు నుంచి